Hello friends, welcome to VMR Logics. Ssc Gd Success Daily Vocab Class Law, Day 17. Now, the first question, it's on synonym. Insight. మీరు కాలేజ్లో మీ యూనివర్సిటీలో అప్పుడప్పుడు మీ పిల్లలతో ఉండేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, లైక్ కాలేజ్ డే అని, లేదంటే సమ్ స్పోర్ట్స్ డే అని. అప్పుడు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని మనం పిలుస్తాము, వాళ్ళు వచ్చి మనతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అక్కడ ఎవరైతే ఎంసీ ఉంటారో, ఓకే, సో అంటే క్యాంపేర్ చేసేవాళ్ళు ఉంటారు, మాస్టర్ ఆఫ్ క్యాంపేర్ అంటాం కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ స్పీచ్ అంటారు. విన్నారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్సైట్ఫుల్. ఎప్పుడైనా సరే ఒక గొప్ప వ్యక్తి మాట్లాడి వెళ్ళిన తర్వాత థ్యాంక్ యూ చెప్పేటప్పుడు మనం ఒక పదాన్ని దానికి అటాచ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ స్పీచ్. అది ఎందుకు ఇన్సైట్ఫుల్ అంటాం? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆలోచిద్దాం, ఒక కాలేజ్ డే ఉంది, రైట్, మనం అందరం కూర్చున్నాము, ఒక వ్యక్తి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు మనము ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఉపన్యాసానికి అంటే స్పీచ్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎలా అవుతాం మనము? అది మనకి ఏమి ఇస్తుంది? ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకి అది ఏమి ఇస్తుంది? ఇప్పుడు చెప్పండి, మనం ఒక వ్యక్తి ఒక గొప్ప స్పీచ్ విన్నాము, మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము, దానివల్ల మనకి ఏం లభిస్తుంది? తెలివితేటలు అంటారా, జ్ఞానం అంటారా? మొట్టమొదట ఏముంటుందండి? ఎంకరేజ్. వాళ్ళు మనతో ఎట్లా మాట్లాడతారు? ఎంకరేజ్ చేస్తున్న విధంగా మాట్లాడతారు. కాబట్టి ఇన్సైట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంకరేజ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి, ఎంకరేజ్. ఇంటర్నల్ అంటే అంతర్గతమైన అంటే బయటికి కనిపించని, సైడ్ అన్న మీనింగ్ మనం వాడుకోవచ్చు. కపుల్ అంటే మీరు జంట లేదా రెండు అని వాడుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఏంటంటే, కపుల్కి మరియు పెయిర్కి ఏంటండి డిఫరెన్స్ అని మీరు అడిగారు అనుకోండి. కపుల్ అంటే రెండు లేదా జంట, పెయిర్ అంటే కూడా రెండు లేదా జంట, అవునా? మరి కపుల్ ఎక్కడ వాడాలి, పెయిర్ ఎక్కడ వాడాలి? అప్రోప్రియేట్ వర్డ్స్ అంటాడు కదా మనకు ఎస్ఎస్సి జీడీలో. ఒక సెంటెన్స్ ఇచ్చేసి మధ్యలో ఒక పార్ట్ ఇచ్చేసి ఈ పార్ట్లో ఇది సరైనది అవుతే నో సబ్స్టిట్యూషన్, లేదంటే దీనికి ప్రాపర్ సబ్స్టిట్యూషన్ ఇవ్వండి అంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసామనుకోండి, ఓకే, ద వెడ్డింగ్ పెయిర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అన్నామనుకోండి. సో అక్కడ ఇలా అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ద వెడెడ్ పెయిర్ ఓకే is very gorgeous, ఇలా అన్నారు. అనేసి ఇక్కడ మనకి ఒక అండర్లైన్ ఇచ్చాడు అనుకుందాం. ఈ ప్లేస్ని అండర్లైన్ చేశాడు, పెయిర్ అనే ప్లేస్ని అండర్లైన్ చేశాడు. ఇప్పుడు ఈ పెయిర్ రైట్ అయితే మీరు ఎలాంటి సబ్స్టిట్యూషన్ ఇవ్వక్కర్లేదు. రాంగ్ కనుక అవుతే కరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇవ్వండి. అంటే ఏం చేస్తారు? ఇక్కడ ఈ పెయిర్ అనే ఈ వర్డ్ రాంగ్, కరెక్ట్ సబ్స్టిట్యూషన్ కపుల్. ద వెడెడ్ కపుల్ ఈజ్ వెరీ గార్జియస్. ద వెడెడ్ కపుల్ అనాలి. బికాస్ కపుల్ అనేది మనము రెండు విషయాల్లో వాడతాం. ఒకటి మనుష్యుల విషయంలో వాడతాము, మరొకటి సమయం విషయంలో వాడతాం, టైంలో. కాబట్టి ఏమంటామంటే కపుల్ ఆఫ్ అవర్స్, కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ మినిట్స్, కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే 2 రోజులు, 2 నిమిషాలు, 2 సంవత్సరాలు లేదా 2 వారాలు, కపుల్ ఆఫ్ వీక్స్, 2 నెలలు, కపుల్ ఆఫ్ మంత్స్. ఇలా మనము సమయానికి కపుల్ని వాడతాం. అలాగే మనుష్యులకి కూడా వాడతాం. ఐ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఆస్ట్రేలియా అంటే నాకు 2 స్నేహితులు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇలా అనమాట. అంతేగాని కపుల్ అంటే కేవలము భార్యాభర్తలనే కాదు, భార్యాభర్తలు అంటే ఈ ఇద్దరిని కూడా చెప్పాలని ఇక్కడ రాశాను కదండి. వెడ్డెడ్ కపుల్ అనాలి. వెడెడ్ కపుల్ అంటే పెళ్ళైనటువంటి జంట అని అర్థం. అప్పుడు భార్యాభర్తలు అని వస్తుంది. లేదంటే కపుల్ అని మనము ఏవైనా 2 వ్యక్తుల గురించి కూడా చెప్పొచ్చు. అంటే చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ ఎ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఆస్ట్రేలియా అంటే నాకు ఆస్ట్రేలియాలో 2 స్నేహితులు ఉన్నారు అని. మరి పెయిర్ ఎక్కడ వాడతామంటే మనుష్యులకి సంబంధించినవి, అలాగే నాన్ లివింగ్ థింగ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎ పెయిర్ ఆఫ్ సిజర్స్, ఓకే, ఎ పెయిర్ ఆఫ్ ప్యాంట్స్, ఎ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్, ఎ పెయిర్ ఆఫ్ షూస్, వీటికి వాడతాం అన్నమాట.
ఓకేనా? అలాగే జంతువులకు కూడా మనం పేరు వాడొచ్చు. సో ఇది డిఫరెన్స్ అండి, కపుల్కి పెయిర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. నౌ నెక్స్ట్ వచ్చేసి అనదర్ వర్డ్ లేజీ. లేజీ అంటే తెలుసు కదా, బద్ధకం. బద్ధకం, బద్ధకం. ఓకే, ఐడిల్ అని కూడా అనొచ్చు. ఐడి, ఐడిల్. ఓకేనా? బద్ధకము, లేజీ. ఆల్రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 2 యాంటోనిమ్ మీద ఉంటుంది కదా. నౌ ట్రివియల్. ట్రివియల్ మీన్స్ వెరీ స్మాల్. ట్రివియల్ అంటే అర్థం ఏంటండి? వెరీ స్మాల్, అతి చిన్నదైన, సూక్ష్మమైన. ఓకే, మరి ఇప్పుడు ఇచ్చిన వర్డ్స్లో ఇగ్నోరబుల్ అనేది ట్రివియల్కి సినోనిమ్ అవుతుంది. అలాగే నెగ్లిజిబుల్ అంటే కూడా ట్రివియల్కి సినోనిమ్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఇగ్నోరబుల్ అన్నా నెగ్లిజిబుల్ అన్న అర్థం ఏంటి? చాలా చిన్నవి అని, పట్టించుకోవాల్సిన అవసరం లేనివి, చాలా చిన్నవి. వెరీ స్మాల్, నెగ్లిజిబుల్, ఇగ్నోరబుల్ అంటే ట్రివియల్కి సినోనిమ్ అడిగితే ఇవి చెప్పేవాళ్ళం. కానీ యాంటోనిమ్ కదా అడిగారు, కాబట్టి దీస్ టూ కాంట్ బి అవర్ ఆన్సర్స్. ఇక మిగిలినవి ఎవిడెన్స్, సీరియస్. ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటి? సాక్ష్యం. ఎవిడెంట్ అంటే అర్థం ఏంటి? సాక్ష్యం. కాబట్టి ఈ ట్రివియల్కి సాక్ష్యానికి అసలు రిలేషన్ లేదు కదా. సినోనిమ్గా అర్థం చేసుకోలేమా, యాంటోనిమ్గా అర్థం చేసుకోలేమా అంటే ఇర్రెలవెంట్ వర్డ్ ఇది, కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోయింది. సో వాట్ ఈజ్ యాంటోనిమ్? సీరియస్, ఇగ్నోరబుల్. ఈ దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు అంటే వదిలేసేయచ్చు. దీన్ని సీరియస్గా తీసుకో అంటే దీన్ని తప్పకుండా నువ్వు చేయాల్సిన పని అంటాం కదా. ఇది సీరియస్ ఇష్యూ అంటాం, ఇది సీరియస్ మ్యాటర్ అంటాం. అంటే ఏంటి? తప్పకుండా పట్టించుకోవలసినది అని. కాబట్టి ట్రివియల్కి మనకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందండి? కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అన్నమాట. నెంబర్ 3 అనాలజీ. ఇది మీకు ఈజీగానే ఉంది కదా. బ్రెడ్, వీట్, డాష్, గ్రేప్. సో ఈ క్వశ్చన్లో మీరు ఏం గమనించారు? ఇంతకు ముందు మనం చేసినటువంటి జీడీ క్లాసెస్లో, ఒకాబ్ క్లాసెస్లో ఇందులో మనకు ఏం కనబడుతుందంటే, ఇంతకు ముందు మనకి ఒక పెయిర్ ఇచ్చేసి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా పెయిర్సే ఉండేవి. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి మెయిన్ పెయిర్లో ఏ రిలేషన్ అయితే ఉంటుందో ఆ రిలేషన్ని మనకి కింద ఇచ్చిన 4 పెయిర్స్లో ఎక్కడుందో తీసుకునేవాడు. కానీ ఇక్కడ మీరు ఏం గమనించారు? మనకి ఒక పెయిర్ ఇచ్చేసి ఇంకొక దాంట్లో ఒక వర్డ్ ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఒక్క వర్డే. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్లేస్లో మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అంటే మనము సెకండ్ లెటర్ నుండి ఫస్ట్ లెటర్కి ఉన్న రిలేషన్ని చూసుకోవాలి. కాబట్టి వీటికి బ్రెడ్కి ఉన్న రిలేషన్ చూసుకోవాలి. వీటి నుండి బ్రెడ్ని అర్థం చేసుకోవాలి మనం. సో అక్కడ ఏంటి మనకు అర్థమవుతుంది? వీటి నుండి బ్రెడ్ తయారవుతుంది అని, అంటే బ్రెడ్కి వీట్ అనేది ముడి పదార్థము అని. ఇక్కడ గ్రేప్ ఉంది, మరి గ్రేప్ నుండి తయారయ్యేది ఏంటి? వైన్. గ్రేప్ నుండి తయారయ్యేటువంటిది ఏంటండి? ఇచ్చిన వాటిల్లో గ్రేప్ నుండి తయారయ్యేది వైన్. వైన్, WINE, వైన్. సో వీటిలో నుండి బ్రెడ్ వస్తే గ్రేప్లో నుండి వైన్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. మీరు అనొచ్చు మేడం జ్యూస్ కూడా వస్తుంది కదా అని. జ్యూస్ కూడా వస్తుంది, దేంట్లో నుంచైనా జ్యూస్ వచ్చేస్తుంది. కానీ ఆ జ్యూస్ని ఒక రకంగా తయారు చేసినప్పుడే కదా అది వైన్ అవుతుంది. కాబట్టి యూ కాంట్ టేక్. కాబట్టి ఈ జ్యూస్కి వైన్కి ఈ రెండింటిలో బెటర్ ఆప్షన్ ఏది అంటే వైన్ అని తీసుకుంటాం. అర్థమైంది కదా. దాట్స్ ఇట్. స్వీట్ అండ్ ఫ్రూట్. గ్రేప్ అనేది ఒక ఫ్రూట్ అంతే. దేర్ఫోర్ మన ఆన్సర్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, వైన్. క్వశ్చన్ నంబర్ 4 ఇడియం. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఐ హోప్ మీకు డెఫినెట్గా తెలిసే ఉంటుంది. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఇప్పుడు చూడండి, నీళ్లను విడిచేసిన చేప, దాని పరిస్థితి ఎలా ఉంటుందండి? చేప అంటే ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు నీళ్ళలో నుంచి బయటికి వచ్చింది, స్థాన భ్రంశము చెందింది. నీళ్ళలో నుంచి బయటికి వచ్చిన చేప ఇలా గిలగిల కొట్టుకుంటుంది. అంటే ఏంటి? ఆ నీళ్ళు లేకుండా ఉన్నటువంటి ప్రదేశము దానికి చాలా కష్టపెడుతుంది అన్నమాట. కాబట్టి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ మీన్ ఏంటండి అంటే అన్కంఫర్టబుల్ ప్లేస్. అన్కంఫర్టబుల్ ప్లేస్, అన్ప్లెజెంట్ అని కూడా తీసుకో. అన్ప్లెజెంట్, ఒక్కొక్కసారి మనకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అన్ప్లెజెంట్ ప్లేస్, అన్ప్లెజెంట్ ప్లేస్ అయినా కావచ్చు, అన్కంఫర్టబుల్ ప్లేస్ అయినా కావచ్చు. ద ట్రబుల్సమ్,
ఇలా కూడా అనొచ్చు, ట్రబుల్సమ్ ప్లేస్ కూడా కావచ్చు. కాబట్టి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అంటే ఒక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనకది కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది, కంఫర్ట్ లేకుండా ఉంటుంది, అన్‌ప్లెజెంట్‌గా ఉంటుంది, లేదా ట్రబుల్సమ్‌గా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఇస్ సి. అంతే కానీ ఫిష్ పాండ్, ఫిష్ ఇన్ రివర్ ఆర్ ఫెమిలియర్ ప్లేస్ ఇవేవి కావు. ఓకేనా? Now number 5 and the last question from this vocab. Extreme physical or mental suffering. Extreme physical suffering or mental suffering. అంటే తీవ్రమైన వేదన, తీవ్ర వేదన, తీవ్ర వేదన అంటే శారీరకంగానైనా సరే, లేదా మానసికంగానైనా మానసికంగానైనా సరే. సో, శారీరకమైన తీవ్ర వేదన కావచ్చు, లేదా మానసికమైన తీవ్ర వేదన కావచ్చు. దాన్ని అగనీ అంటారు. అంటారండి అగనీ, అగనీ, అగనీ. ఓకేనా? మరి మిగిలిన వాటికి ఏంటి అగ్నాస్టిక్, ఐకిడో, ఫేట్. వీటికి మీనింగ్ కలర్ సో దట్ యు వెరీ కేర్ఫుల్లీ అండ్ క్లియర్లీ. నౌ agnostic అంటే a person who does not believe in God. ఓకే, అంటే భగవంతుని యందు విశ్వాసము లేనివాడు. ఓకే, భగవంతు విశ్వాసము లేనివాడు అంటే అసలు భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసము ఉండనటువంటి వాడు. కాబట్టి భగవంతుని యందు విశ్వాసం లేనివాడు, విశ్వాసం లేనివాడు. మీరు అనొచ్చు మేడం ఎథిస్ట్ అని కూడా అంటారు కదా. ఎథిస్ట్, ATHEIST, ఎథిస్ట్ అంటే కూడా ఎస్. ఎథిస్ట్ అంటే అసలు భగవంతుడు ఉన్నాడు అని అతను విశ్వసించాడు, డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అగ్నాస్టిక్ అంటే కూడా భగవంతుడు కానీ లేదా ఇంద్రియాతీతమైన శక్తులు అంటారన్నమాట. అంటే అర్థం ఏంటి, మనం అంటాం కదా భగవంతుడి దగ్గర ఒక కాస్మిక్ ఎనర్జీ, అదొక గొప్ప శక్తి అని అంటాం కదా, అలాంటి వాటిని అతను బిలీవ్ చేయడు అనమాట. ఏదైనా ఇక్కడ మనకు కనిపించేవే నిజాలు, మనం చేసేవే నిజాలు అని నమ్మేటువంటి వాడు అనమాట అగ్నాస్టిక్. కాబట్టి భగవంతుని యందు కానీ ఇంద్రియాతీతమైన శక్తులందు కానీ విశ్వాసము లేనివాడు, విశ్వాసము లేనివాడు. ఐకిడో, ఐకిడో అనేది ఒక మార్షల్ ఆర్ట్ అండి, ఒక మార్షల్ ఆర్ట్. జపాన్లో రకరకాల యుద్ధాలు ఉంటాయి కదండి, సుమోలో చేసేటువంటి యుద్ధాలు అవన్నీ ఉంటాయి కదా. ఇలా వెళ్ళి గట్టిగా వ్యక్తిని పట్టుకున్నారంటే అసలు బయటపడే ప్రసక్తి లేదనమాట. కాబట్టి యూజ్ ఆఫ్ లాక్స్ ఓకే అంటారు. అలా రకరకాల అంటే అదొక రకమైనటువంటి మార్షల్ ఆర్ట్ అనమాట. ఓకే, దాని ఫేట్ అంటే తెలుసు కదండి, మనం విధి అంటాం కదా తెలుగు, ఫేట్. కాబట్టి హియర్ వి కంప్లీట్ విత్ దిస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం విత్ 5 more questions. Take care of yourselves. Be with your more logics for your sure success. Dear friends, take care. Bye.